ప్రభువునందు ప్రియమైన ప్రపంచ వీక్షకులారా, యేసుక్రీస్తు నామమున మీకు శుభము. ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము గూర్చి వివరణ ఇస్తున్నాను. జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అపూర్వ గ్రంథం. ఇది దేవుని ఆత్మచేత వ్రాయబడినటువంటి గ్రంథం. ఈ గ్రంథము ప్రపంచ గ్రంథాలలో రాజగ్రంథం. ప్రపంచమున అనేకమైనటువంటి సాహిత్యం గ్రంథాలలో లిఖించబడింది. మానవ కవులు, రచయితలు విశ్వవ్యాప్తంగా గ్రంథాలు అనేక అంశాలపై వ్రాశారు. అయితే బైబిల్ వాటన్నింటికంటే మహా ఉత్కృష్టమైనది, మహా ఉన్నతమైనది. ఏలయనగా ఈ గ్రంథము యొక్క రచనా కాలము 1600 సంవత్సరాలు. ఏ గ్రంథమైనా, ఏ రచయిత, మానవ రచయిత అయినా తన గ్రంథాన్ని తన జీవిత కాలంలో చాలా అల్పకాలంలో రాస్తాడు, స్వల్పకాలంలో రాస్తాడు. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం మన చేతికి రావటానికి దేవుడు తీసుకున్నటువంటి శ్రద్ధ, విధానం మహోన్నతమైనది. బైబిల్ గ్రంథం 1600 సంవత్సరాలు 40 మంది రచయితలు వ్రాశారు. కానీ ఇది ఒకే వ్యక్తి వ్రాసిన గ్రంథం వలె కనిపిస్తుంది. ఒకే రచయిత వ్రాసినట్లు వ్రాయబడుటకు కారణము గాడ్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ దిస్ బుక్. దేవుడే ఈ గ్రంథానికి కర్త. బైబిల్ గ్రంథము గ్రంథముల సంపుటి. 66 గ్రంథాల యొక్క కూర్పుతో ఏర్పడిన ఏకైక గ్రంథము. ఈ గ్రంథము బిబ్లియా అనే గ్రీకు పదం. బిబ్లియా అనే గ్రీకు పదం అంటే ద లైబ్రరీ ఆఫ్ ద బుక్స్ అనేటువంటి అర్థంతో ఈ యొక్క బైబిల్ గ్రంథం ఏర్పడింది. బైబిల్ గ్రంథము మనకు రావటానికి దేవుడు తీసుకున్న విధానం నేను మరొక వివరణలో చెబుతాను. ఈ మొదటి వివరణలో బైబిల్లోని పుస్తకాలు, వాటి యొక్క ప్రమాణమును గురించి మాట్లాడుతున్నాను. బైబిల్ గ్రంథము మొట్టమొదట 5 పుస్తకాలు పెంటాట్యూక్, మోషే వ్రాసినటువంటి గ్రంథములుగా 5 కాండములు కనిపిస్తున్నవి. ఇవి క్రీస్తు పూర్వము 1400 నుండి 1450 మధ్య ఈ 5 గ్రంథాలు మోషే వ్రాయటం జరిగింది. ఆదాము మొదలుకొని మోషే వరకు ఉన్నటువంటి మానవ చరిత్ర నోటి మాట ద్వారా, పితరుల ద్వారా తరువాత తరాలకు ఆ చరిత్ర అందించబడి వచ్చింది. అంతకుముందు రచనలు లేవు. మోషే రచనతో ఇది ప్రారంభమైంది. పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటి గ్రంథముగా మోషే నుండి నిర్గమకాండం రాయించాడు. ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు నుండి బయలుదేరి కనాను యాత్రలో
అరణ్య యాత్ర పూర్తి చేసి కనాను ప్రవేశానికి ముందు మోయాబు మైదానాల దగ్గర యొర్దాను యొక్క తూర్పు భాగాన వాళ్ళు నివాసం ఏర్పరచుకొని దేవుని ఆజ్ఞ కొరకు ప్రవేశం కొరకు ఎదురు చూస్తున్న కాలంలో మోయాబు మైదానాల దగ్గర మోషే భక్తుడు నిర్గమకాండాన్ని వ్రాశాడు. కనుక నిర్గమకాండము వ్రాసిన పూర్వపు అనుభవాలను గురించి అర్థము చేసుకొనుటకు ఆదికాండాన్ని వ్రాశాడు. ఆ తరువాత లేవీయుల విధులను తెలుపుతూ లెవియా కాండాన్ని రాశాడు. ఐగుప్తు దేశమున నుండి వారు వెలుపటికి వచ్చినప్పుడు మోషే జనసంఖ్య లెక్కించాడు. అది మొదటి జనసంఖ్య. ఐగుప్తు నుండి వెలుపటికి వచ్చిన ఇశ్రాయేలీయుల మొదటి జనసంఖ్య 6 లక్షల కాల్బలముగా చెప్పబడిన వీరు దేవుని 10 మార్లు తిరస్కరించినందున యెహోషువ కాలేబు అను వారు తప్ప మిగిలిన ప్రజలు అనగా వారు జనసంఖ్యలో లెక్కించబడినటువంటిది 20 సంవత్సరముల నుండి 50 సంవత్సరముల వయస్సు వరకు ఉన్నవారు. ఆ తరములో లెక్కించబడిన వారిలో యెహోషువ కాలేబు తప్ప మిగిలిన వారందరూ చనిపోయారు. కనుక మోషే ఆ అరణ్య యాత్ర ముగింపులో మరొక జనసంఖ్య వ్రాయించాడు. అది 2వ జనసంఖ్య. అది నూతన తరము అనగా ఐగుప్తు విడిచి కనాను ప్రయాణం ప్రారంభించినప్పుడు 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారును, ప్రయాణములో జన్మించినటువంటి క్రొత్త శిశువులు 20 సంవత్సరాలు పైబడి 20 ఏండ్లు వచ్చినటువంటి వారును, 20 సంవత్సరాలు పైబడినటువంటి వారు అన్నప్పుడు ఆ యాత్రలో 40 ఏండ్ల వయసు కలిగిన వ్యక్తులను, అంటే 19 వరకు ఉన్న వారిని లెక్కించక ఉన్నారని అర్థం. అలా చూసినప్పుడు మరలా 6 లక్షల కాల్బలం నూతన 2వ తరం వచ్చారు. ఈ 2వ తరం వారికి ద్వితీయ ఉపదేశ కాండం ఏదైతే మొట్టమొదట వివరించాడో, నిర్గమ లేవియా కాండాలలో దేనినైతే లెక్కించాడో ఆ లెక్కించబడిన వివరాలు సంఖ్యాకాండములో ఏవైతే వ్రాయించాడో, అనుభవాలు ఏవైతే వారు సంచరించి చూచారో, ఆ అనుభవాల మధ్య ఏం జరిగిందో, దేవుడు వారికి ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడో, దేవుడు వారిని ఏ విధంగా నడిపించాడో, వీటన్నింటినీ చెప్పటానికి 2వ తరం వారి కొరకు ద్వితీయ ఉపదేశ కాండం రాయించాడు. క్రీస్తు పూర్వము 1450 నుండి 1400 సంవత్సరాల మధ్య మోషే ఈ 5 కాండములు రాశాడు. ఇది మొట్టమొదటి రచనగా కనిపిస్తుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని గనుక మీరు చూచినట్లయితే ఏ విధముగా దేవుడు ఈ యొక్క గ్రంథాలను తెచ్చాడని చూస్తే, హెబ్రీ బైబిల్లో టెనాక్, TANAKH అనేటువంటి పదంతో హెబ్రీ బైబిల్ ఉంది. అనగా తోరా, ధర్మశాస్త్రము అనేటువంటిది. ఈ ధర్మశాస్త్రము మోషే వ్రాయించాడు. ఈ ధర్మశాస్త్రములో ఈ 5 పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. ఈ 5 పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత చారిత్రక గ్రంథాలు కనిపిస్తాయి. యెహోషువ నుండి ఎస్తేరు వరకు చారిత్ర గ్రంథాలు కనిపిస్తాయి. ఆ తర్వాత యోబు నుండి పరమగీతము వరకు మనకు గద్య భాగము, పద్య భాగము కనిపిస్తుంది, పోయిట్రీ కనిపిస్తుంది. తర్వాత మేజర్ ప్రొఫెట్స్, మైనర్ ప్రొఫెట్స్, 5 మేజర్ ప్రొఫెట్స్ అంటే పెద్ద ప్రవక్తల గ్రంథాలు 5, చిన్న ప్రవక్తల గ్రంథాలు 12. ఈ విధంగా
మనకు 5 విధములుగా పాత నిబంధన వివరించబడింది. పాత నిబంధన గ్రంథము మనం చూస్తున్నప్పుడు ఈ టెనాక్ అనే ఈ హీబ్రూ బైబిల్ తోరా అనగా ఇన్స్ట్రక్షన్ మరియు లా, దీన్నే పెంటాట్యూక్ పంచగ్రంథాలు అన్నారు. రెండవది ప్రవక్తల గ్రంథాలని హెబ్రీ భాషలో నెవీం అన్నారు. అలాగే రచనలను పద్యభాగాలను కెటూవిం అన్నారు. ఈ విధంగా ఈ 3 ప్రధాన డివిజన్స్లో 5 రకాలుగా బైబిల్ గ్రంథములోని పాత నిబంధన గ్రంథములో ఉన్న 39 పుస్తకాలు వివరించబడ్డాయి. పాత నిబంధనలో 39 పుస్తకాలు మలాకీ గ్రంథము వరకు పాత నిబంధనగా చెప్పబడింది. ఈ చరిత్ర ఏమిటనేది తరువాత వివరణలలో మీరు వింటారు. తరువాత మనకు క్రొత్త నిబంధన గ్రీకు భాషలో కనిపిస్తుంది. ఇది 2వ భాగం బైబిల్లో. దీన్ని 27 పుస్తకాలతో కూర్చారు. ఇది మనకు మొదటి శతాబ్దంలో ఈ రచనలన్నీ కూడా వ్రాయబడ్డాయి. ఈ 27 పుస్తకాలు కూడా మొదటి శతాబ్దంలో ప్రారంభమై ఏడి క్రీస్తు శకం 90 లోపట ఇవన్నీ కూడా అనుగ్రహించబడ్డాయి. ఇందులో మొదటి 4 పుస్తకాలు సువార్తలు, తరువాత పుస్తకం చారిత్రాత్మక పుస్తకం అపోస్తలుల యొక్క కార్యములు, ఆ తరువాత 21 ఉత్తరములు మరియు ఆఖరిగా ప్రకటన గ్రంథము. 4 సువార్తలు, 1 చరిత్ర పుస్తకము, 21 ఎపిస్టల్స్. ఈ ఎపిస్టల్స్లో పాస్టరల్ ఎపిస్టల్స్ ఉన్నవి, జనరల్ ఎపిస్టల్స్ ఉన్నవి, పాలిన్ ఎపిస్టల్స్ ఉన్నవి. కనుక ఈ ఎపిస్టల్స్లో, ఈ ఉత్తరాలలో సంఘము ఏ విధంగా ఉండాలో దేవుడు తెలియపరిచాడు. ఎస్కటాలాజికల్ ఇష్యూస్తో, అనగా అంత్యకాలములో సంభవాలతో దేవుడు ఏ విధంగా సృష్టిని ముగించబోతున్నాడో తెలుపుతూ ఆయన ప్రత్యక్షతను తెలియపరిచిన గ్రంథము ప్రకటన గ్రంథము. పద్మాసు ద్వీపములో యేసు యొక్క ప్రియ శిష్యుడు యోహాను దీనిని పొందుకున్నాడు. ఈ విధంగా 66 పుస్తకాలు కలిగిన పరిశుద్ధ బైబిల్ గ్రంథం క్రీస్తు పూర్వము 1450 మొదలు పెడితే క్రీస్తు శకము 90వ సంవత్సరం వరకు ఇంచుమించుగా 1600 సంవత్సరాలు 40 మంది రచయితలు, వివిధ ప్రాంతాల వారు, వివిధ కాలాల ప్రజలు వ్రాశారు. పాత నిబంధన గ్రంథమంతా కూడా యూదులు వ్రాశారు. క్రొత్త నిబంధన గ్రంథంలో యూదులలో నుండి క్రైస్తవులుగా వారినటువంటి వారు జూయిష్ క్రిస్టియన్స్, అపోస్టల్స్, ఫస్ట్ సెంచరీ చూజన్ పీపుల్ వ్రాస్తూ వచ్చారు. లీడర్స్ ఆఫ్ ద అపోస్టలిక్ చర్చ్, వీరు ఈ గ్రంథాలు రాశారు. ఈ గ్రంథాల యొక్క కూర్పు చాలా విచిత్రంగా ఉంటుంది. మోషే వ్రాసిన 5 కాండాలతో మనం బైబిల్ గ్రంథం ప్రారంభిస్తే మనకు ప్రకటన గ్రంథం వచ్చేటప్పటికి ఈ 66 పుస్తకాలు ఒక పుస్తకమాలగా మనం దీనిని కూర్చినప్పుడు ప్రారంభము నుండి అంతము వరకు దేవుడు ఏమి ప్రణాళిక చేశాడు, ఏ విధముగా ప్రణాళిక చేశాడు, తను ఏ విధంగా మనుషులకు ప్రత్యక్షమయ్యాడు, తన యొక్క పని ఏమై ఉన్నది అనేది స్పష్టంగా మనుషులందరూ గ్రహించటానికి, ప్రధానముగా అంత్యకాలములో ఉన్న మనుషులు గ్రహించటానికి దేవాది దేవుడు బైబిల్ గ్రంథాన్ని తీసుకొని వచ్చాడు.
మోషే రచనలు ప్రారంభించే నాటికి ఏ విధమైనటువంటి రచనలు లేవు. అవన్నీ కూడా పితరులు తర్వాత తరమ వారికి బోధిస్తూ వచ్చిన వ్యాఖ్యలే. వాటిని మోషే గ్రంథస్థం చేశాడు. మోషే గ్రంథస్థం చేయటానికి ముందు దేవాది దేవుడు సినాయి పర్వతం మీద 2 రాతి పలుకలపై 10 ఆజ్ఞలను శిలాక్షరాలుగా ఆయనే తన సొంత చేతితో రాసిచ్చాడు. ఒక మాటలో చెప్పాలి అనంటే బైబిల్ గ్రంథం దేవుని యొక్క చేతి వ్రాత చేత ప్రారంభించబడి ఆ ప్రత్యక్షత పొందినటువంటి బాధ్యత అప్పగించబడిన మోషే ప్రవక్త ద్వారా ఈ 5 కాండాలు స్పష్టంగా వ్రాయించబడ్డాయి. అది మొదలుకొని మీరు ఇశ్రాయేలీయుల చరిత్ర మలాకీ గ్రంథం వరకు తెలియచేయబడుతూ ఇశ్రాయేలీయుల చరిత్రలో సంభవించినటువంటి సంభవాలలో దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ప్రణాళిక మర్మము స్పష్టముగా తెలియచేయబడ్డాయి. ప్రపంచ ప్రేక్షక మహాశైలారా, దేవుడు మహోన్నతుడు. ఈ కృపాకాలంలో క్రీస్తు రాకడ ముందస్తు దినాలలో దేవుని గురించి తెలియసుకునేటువంటి భాగ్యం ఇవ్వటానికి బైబిల్ ప్రపంచవ్యాప్తంగా దేవుడిచ్చాడు. 6400 భాషలు ఉన్నటువంటి ఈ యొక్క మహాప్రపంచంలో అత్యధిక భాషలలో తర్జుమా చేయబడిన ఏకైక గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ప్రధాన భాషలు మాట్లాడు ప్రపంచ ప్రజలకు బైబిల్ అందచేయబడింది. ఆ బైబిల్ వ్యాఖ్యానం సంపూర్ణముగా ఇప్పుడు మాచే అందచేయబడుతుంది. ఇది కృప చేత, అల్పుని చేత దేవుడు ఈ గొప్ప కార్యాన్ని చేస్తున్నాడు. మీరు ఈ దినం రక్షణ పొందాలి. ఈ క్షణం దేవుడు నీకు ఇచ్చిన ఒక మహావరం. రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. నీవు ఈ క్షణాన ఇంకా యేసును విశ్వసించకపోతే నీవు ఎంత నష్టపోతున్నావంటే నిత్యరాజ్యాన్ని నష్టపోతున్నావు. ఈ క్షణాన నీవు యేసును అంగీకరిస్తే నీ పాపాన్ని క్షమించి నిన్ను రక్షించి నీకు నిత్య జీవం ఇవ్వటానికి యేసు సిద్ధంగా ఉన్నాడు. ఉన్న చోట ప్రభువా నన్ను అంగీకరించు అని ఆయనను నీవు అంగీకరించు. పరిశుద్ధ బైబిల్ గ్రంథము 2 ప్రధాన భాగములు. 1 పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. పాత నిబంధన గ్రంథము 39 పుస్తకములు, క్రొత్త నిబంధన గ్రంథము 27 పుస్తకములు. పాత నిబంధన గ్రంథమునందు 39 అధ్యాయాలలో ఇవ్వబడినటువంటి అధ్యాయముల సంఖ్య 929 అధ్యాయాలు. క్రొత్త నిబంధనలోని అధ్యాయములు 260 అధ్యాయాలు 27 పుస్తకాలలో వ్రాయబడగా బైబిల్ అంతటి మీద మనకు ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి అధ్యాయములు 1189 అధ్యాయాలు. బైబిల్లో మనం చూస్తున్నప్పుడు ప్రపంచ భాషలలో 698 భాషల్లో బైబిల్ ఇప్పటికి తర్జుమా అయింది. 1548 భాషలలో క్రొత్త నిబంధన తర్జుమా అయినట్లుగా చరిత్ర మనకు చెబుతాంది. ఈ గొప్ప బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తోందనగా పాత నిబంధన
గ్రంథంలో మనకు ప్రత్యేకముగా ధర్మశాస్త్రము 5 మొదటి గ్రంథాలు, ఆదికాండము నుండి ద్వితీయ ఉపదేశకాండం వరకు ధర్మశాస్త్రం. తర్వాత ఇందులో ప్రవక్తల గ్రంథాలు ఉన్నవి. ప్రవక్తల గ్రంథాలు మనకు 17 గ్రంథాలు. ప్రవక్తల పెద్ద గ్రంథాలు 5, చిన్న గ్రంథాలు 12. దాన్ని మనకి ఫార్మర్ ప్రొఫెట్స్ అని యెహోషువ, న్యాయాధిపతులు, సమూయేలు 1-2, రాజుల 1-2 గ్రంథాలు. లేటర్ ప్రొఫెట్స్ యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు మరియు 12 మంది ప్రవక్తలు. ఫార్మర్ ప్రొఫెట్స్, లేటర్ ప్రొఫెట్స్ అన్నప్పుడు మనకు బబులోను చెరకు ఫార్మర్ ప్రొఫెట్స్, లేటర్ ప్రొఫెట్స్, తర్వాత వచ్చిన ప్రవక్తలు మనకు రాయబడ్డారు. ఆ తర్వాత 12 మంది చిన్న ప్రవక్తలు ఉన్నారు. హోషియా, యోవేలు, ఆమోసు, ఓబాద్యా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగయి, జకర్యా, మలాకి. తర్వాత పద్య భాగం ఉన్నది, పొయిట్రీ. కీర్తనలు గ్రంథము, సామెతల గ్రంథము, యోబు గ్రంథము 3 గ్రంథాలు పద్య భాగము కింద వస్తాయి. తర్వాత దీనిలో ప్రత్యేకమైనటువంటి 5 పుస్తకములు మనకు సాంగ్ ఆఫ్ సాంగ్స్, పరమగీతము, రూతు, లెమెంటేషన్స్, విలాపవాక్యములు, ఎస్తేరు మరియు ప్రసంగి, ఈ గ్రంథములు కూడా మనకు కనిపిస్తాయి. చారిత్రక గ్రంథాలుగా దానియేలు, ఎజ్రా, నెహెమ్యా, దినవృత్తాంతాల గ్రంథాలు మనకు చెప్పబడ్డాయి. ఒక మాటలో చెప్పాలి అనంటే పాత నిబంధన గ్రంథము ధర్మశాస్త్రం, పెంటాచుక్ పంచగ్రంథాలు, మొదటి 5 గ్రంథాలు ఆదికాండము నుండి ద్వితీయోపదేశకాండం వరకు అయితే, చారిత్రక గ్రంథాలుగా యెహోషువ నుండి ఎస్తేరుకు, అలాగే జ్ఞాన గ్రంథాలు, పద్య గ్రంథాలుగా మనకు యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం. 5 పెద్ద ప్రవక్తలలో యెషయా, ఇర్మియా, విలాపవాక్యములు, యెహెజ్కేలు, దానియేలు మేజర్ ప్రొఫెట్స్. ఈ విధంగా మైనర్ ప్రొఫెట్స్ నాకు చెప్పాను 12 మంది. అయితే క్రొత్త నిబంధనలోనికి మనం వచ్చేటప్పటికి ప్రాముఖ్యంగా 4 సువార్తలు, మత్తయి, మార్కు, లూకా మరియు యోహాను. యాక్ట్స్, యాక్టివిటీస్ ఆఫ్ అపోస్టల్స్, అపోస్తలుల యొక్క క్రియలు అపోస్తల కార్యములో ఉన్నవి. తర్వాత 13 పత్రికలు పౌలు గారు రాశారు, పాలిన్ లెటర్స్. రోమా, కొరింథీ 1-2, గలతీ పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలసీయులకు రాసిన పత్రిక, 1-2 పత్రికలు తెసలోనికైలకు రాసినవి, 1-2 తిమోతికి రాసినవి, తీతుకు, ఫిలోమోనుకు రాసిన పత్రికలు పౌలు పత్రికలు. మరియు ఇతర పత్రికలు హెబ్రీయులకు రాసినది, మరియు యాకోబు రాసిన పత్రిక, పేతురు రాసిన 2 పత్రికలు, యోహాను రాసిన 3 పత్రికలు మరియు యోధా పత్రిక, మరియు ప్రత్యక్షత, దైవ ప్రత్యక్షత ప్రకటన గ్రంథం 27వ పుస్తకం. ఈ విధంగా మనకు ప్రత్యేకంగా 66 పుస్తకాలు కూడా కనిపిస్తూ ఉన్నవి. ఈ 66 పుస్తకాలు ప్రొటెస్టెంట్ బైబిల్ దీన్ని అంగీకరించింది. తర్వాత ఈ బైబిల్ గ్రంథం మనం ప్రాముఖ్యంగా
వివరణ తెలుసుకుని ధ్యానిస్తున్నప్పుడు నేర్చుకోవాల్సింది ఏమిటంటే ద థీమ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ సేవియర్ అండ్ సాల్వేషన్. బైబిల్ గ్రంథం ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఒకే సారము తెలియచేసింది. అది రక్షణ, రక్షకుడు. రక్షణ, రక్షకుడు అనే ప్రధానమైన ముఖ్య ఉద్దేశం పైన బైబిల్ గ్రంథం వ్రాయబడింది. బైబిల్ గ్రంథం మూలము మనకు అర్థం కావాలి అంటే దేవుని ప్రణాళిక. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఏమైతే వ్రాయబడింది, జగత్తు పునాది వేయక మునుపు దేవుడు తన కొరకు ఏర్పరచుకొనినటువంటి సంఘం గురించి యేసుక్రీస్తునందు తాను జగత్తు పునాదికి మునిపే చూచిన ఒక గొప్ప సమూహమైన సంఘాన్ని గురించి, ఆ ప్రణాళికను గురించి తెలియచేసినది బైబిల్ అంతా కూడా వర్తిస్తుంది. ఎందుకు దేవుడు ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న చరిత్రను ఉంచాడు అనే ప్రశ్నకు జవాబు దేవుని ప్రణాళిక. గాడ్స్ ఇటర్నల్ ప్లాన్. దేవుని యొక్క నిత్య ప్రణాళికను గురించి తెలియచేస్తున్నాడు బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథములో వ్రాయబడిన 66 పుస్తకాల్లో 1189 అధ్యాయాలలో 31,102 వచనాలలో మీరు ప్రతి పదాన్ని గమనించినప్పుడు దేవుని యొక్క ప్రణాళిక స్పష్టంగా మనకు కనిపిస్తుంది. దేవుని యొక్క ప్రణాళిక మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దేవుని ప్రణాళిక ఏమిటి అని గనక మీరు గుర్తించినట్లయితే, దేవుడు క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం పైన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు రారాజుగా పరిపాలిస్తుండగా, దేవుడుగా ఆయన తన ప్రజలతో నివాసం ఉండగా, దేవుడు వారి మధ్యన ఉండగా, ఆ గొప్ప సన్నివేశం కొరకు బైబిల్ గ్రంథము చరిత్ర ప్రారంభము, సృష్టి నుండి ప్రారంభం ముగింపు వరకు ఈ ప్రణాళిక కొరకే అనేది మనకు అర్థం అవుతుంది. ఒక మాటలో చెప్పాలి అనంటే, దేవుడు తన కొరకు ప్రజలను ఏర్పరచుకొనుటకు ఇష్టపడినందున దేవుడు సృష్టిని చేసినట్లు మనకు అర్థం అవుతుంది. బైబిల్ గ్రంథం ఆదికాండము మనకు ప్రారంభ గ్రంథంగా కనిపిస్తుంది. ఆదికాండము గ్రంథము అన్నింటి యొక్క ప్రారంభాల గ్రంథం అది. దానిలో మొదటి 11 అధ్యాయాలు కూడా బైబిల్ గ్రంథానికి ఉపోద్ఘాతం లాంటిది. బైబిల్ గ్రంథానికి ఈ 11 అధ్యాయాలు కూడా ఉపోద్ఘాతమే. ఎందుకంటే దేవుడు సృష్టిని ప్రారంభించినప్పటి నుండి, ప్రథమ నరుడైన ఆదామును సృష్టించినప్పుడు నుండి అబ్రహామును దేవుడు పిలిచేనంత వరకు ఉన్న చరిత్ర ఒక చక్కటి ఉపోద్ఘాతం. దీని యందు ఈ 11 అధ్యాయాల యందు మనకు 2000 సంవత్సరాల చరిత్ర కనిపిస్తుంది. ఆదాము నుండి అబ్రహాము వరకు 20 తరములు, 20 జనరేషన్స్. ఆదాము నుండి నోవహునకు 10 జనరేషన్స్, నోవహు నుండి అబ్రహామునకు 10 తరములు. ఆదాము పాపం చేశాడు. ఆదాము పాపము చేసిన తరువాత ఆదాముకు సంతానం కలిగారు. ఆ సంతానములో 10వ వాడైనటువంటి నోవాహు దగ్గర జలప్రళయం చేత దేవుడు సమస్తాన్ని నాశనం చేశాడు. 6-7 అధ్యాయాల్లో మనకిది కనిపిస్తుంది. ఆదికాండము గ్రంథ ధ్యానము ఉపోద్ఘాతములో నేను మరలా ఎక్కువ భాగం ఆదికాండం మీద చెబుతాను. అప్పుడు ఇంకెక్కువ వివరాలు ఇస్తాను.
అయితే నోవాహు యొక్క ముగ్గురు కుమారుల నుండి ప్రపంచ జనాభా ఉత్పత్తి అయ్యింది. ఆ ప్రపంచ జనాభాలో నోవాహు యొక్క సంతానములో నుండి అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హాము, షేము, యాపేతు. హాము, షేము, యాపేతుల ద్వారా ప్రపంచ మానవ జాతి ఉత్పత్తి అయ్యింది. అది మనకు 12వ అధ్యాయము దగ్గరకు వచ్చేటప్పటికి దేవుడు అబ్రహామును తీసుకున్నట్లుగా చూస్తాం. అబ్రహాము 12వ అధ్యాయంలో వచ్చిన తరువాత అబ్రహాము యొక్క కుమారులలో మనకు దేవుని యొక్క వాగ్దానము చొప్పున ఇస్సాకును మాత్రమే దేవుడు అంగీకరించినట్లు చూస్తాము. ఇస్సాకు తరువాత యాకోబు యొక్క 12 కుమారులు. వారితో దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యము ఏర్పరచుకున్నట్టు ద్వారా తానేమై ఉన్నాడో లోకానికి తెలపాలనుకున్నాడు. అదే మనకు ఆ కుటుంబంతో, అబ్రహాము యొక్క కుటుంబంతో దేవుడు చేసిన వాగ్దానములు, దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా ఆయన సమకూర్చి జరిగించాడో అదంతా కూడా పాత నిబంధనలోని 39 పుస్తకాలు మనకు వర్ణిస్తాయి. ఒక మాటలో చెప్పాలి అనంటే, దేవుని యొక్క ప్రణాళికలో తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షకుడిగా రావటానికి, మరియు ఆయన యొక్క వధువు సంఘము ఈ లోకములో సిద్ధమవటానికి ముందస్తుగా దేవుడు తన ప్రణాళిక చొప్పున పాత నిబంధన గ్రంథంలో ఒక కుటుంబాన్ని ఏర్పరచుకొని, ఆ కుటుంబం ద్వారా ఒక రాజ్యమును ఏర్పరచుకొని, ఆ రాజ్యమునకు తాను తన పేరును ఇచ్చి ఆ ప్రజలతో తను నడిచి, ఆ ప్రజలతో తన ఉద్దేశములను నెరవేర్చి తన ప్రణాళికను కొనసాగించాడు. కాబట్టి మనకు ఇశ్రాయేలు చరిత్ర దేవుని గూర్చి, దేవుని ప్రత్యక్షతను గూర్చి బైబిల్ గ్రంథంలో తెలియజేస్తుంది. అబ్రహాము మొదలుకొని అతని సంతానము వారు ఐగుప్తుకు వెళ్ళుట మొదటి ఫేజ్లో మనకు కనిపిస్తుంది. ఇది ఆదికాండము ముగింపునకు ఐగుప్తునకు దేవుని మాట చొప్పున అబ్రహాము యొక్క సంతానము యాకోబు అతని కుమారుల 70 మంది వెళ్ళినట్లుగా ఆదికాండం ధృవీకరిస్తోంది. ఎప్పుడైతే అబ్రహాము దేవుడి చేత వాగ్దానం పొందాడో, ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు అతనికి దర్శనములో, సంతానము లేక పూర్వమే ఇచ్చిన దర్శనములో, అతని సంతానం 400 సంవత్సరాలు పరాయి దేశంలో ఉంటారనేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి భవిష్యత్తును అబ్రహాముకు దేవుడు బయలుపరిచినది. ఐగుప్తులో అబ్రహాము యొక్క సంతానమైనటువంటి ఇజ్రాయేలును దేవుడు అభివృద్ధి చేయబోతున్నాడనేటువంటి మహావరము ముందస్తుగానే దర్శనాన అబ్రహాముకు దేవుడు తెలియజేశాడు. అబ్రహాము యొక్క మనుమడైన యాకోబు ఈ ఐగుప్తుకు అతని కుమారుడైన యోసేపు అక్కడ ప్రధానిగా దేవుని సంకల్పం చొప్పున పంపబడినప్పుడు అతడు దేవుని చేత బోధింపబడిన వాడై ఐగుప్తుకు తన సంతానాన్ని తీసుకొని వెళ్ళాడు. తన 12 మంది కుమారులతో పాటు మనుమలతో మొత్తం 70 మంది అక్కడ సమకూడారు. ఆ 400 సంవత్సరాల్లో ఆ 70 మంది 6 లక్షల కాల్బలంగా ఆవిర్భవించారు. అది దైవ కార్యం. యోసేపుని ఎరుగనటువంటి ఐగుప్తు రాజు అసంఖ్యాకంగా పెరిగిపోతున్నటువంటి ఇశ్రాయేలు సంతతిని చూచి అసూయపడి శ్రమలోనికి తీసుకుని ఐగుప్తును కొలిమిగా వారి కొరకు మార్చాడు. ఐగుప్తులో విస్తరించినటువంటి ఇజ్రాయేలీలు
ఐగుప్తు ఫరో యొక్క రౌద్రానికి కోపానికి గురైనట్టుగా కనిపిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలు చరిత్ర దేవుని ప్రణాళికను మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆదాము మొదలుకొని మానవులు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక ఏ విధంగా అయితే అపవాది యొక్క దాస్యంలోకి వెళ్ళిపోయారో, వారిని యేసుక్రీస్తు ద్వారా రక్షించటానికి ఏ విధంగా దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడో ప్రజలందరూ అర్థం చేసుకోవటానికి ఒక అద్భుతమైనటువంటి చరిత్రాత్మకమైన సంఘటన దేవుడు సృష్టించాడు. అదే ఇజ్రాయేలు చరిత్రలో ఐగుప్తు చెర. ఐగుప్తు నందు ఉన్న 400 సంవత్సరాల్లో చివరి సంవత్సరాలు వారు మరింతగా శ్రమ పెట్టబడ్డారు. అప్పుడే దేవుడు మోషేను తీసుకొని వచ్చాడు. మోషే ద్వారా దేవుడు వారిని ఐగుప్తు కబంధ హస్తం నుండి విడిపించి, చెర నుండి విడిపించి, కనానునకు దగ్గరకు చేర్చి యెహోషువ నాయకత్వంలో కనానులోకి ఎలా తీసుకెళ్ళాడో ఆ విధంగానే యేసుక్రీస్తు ప్రభు ద్వారా పాపము యొక్క దాస్యంలో ఉన్నవారిని తన శిలువ కార్యం ద్వారా విమోచించి ఆయనే స్వయంగా నిత్యరాజ్యానికి చేర్చేటువంటి దైవ ప్రణాళికను అర్థం చేసుకోవటానికి ఇజ్రాయేలీల యొక్క ఐగుప్తు చెర మనకు ఉపకరిస్తుంది. కనుక ఐగుప్తు చెరకు వెళ్ళుట ఆదికాండము ముగింపు, ఐగుప్తు చెర నుండి వెలుపటికి వచ్చుట నిర్గమాకాండములో మనకు కనిపిస్తుంది. మరియు మోషే ఆ ఐగుప్తు నుంచి వెలుపటికి వచ్చిన ప్రజలతో 40 సంవత్సరాలు నడిచినప్పుడు ఆ ప్రజలకు దేవుని చేత పంపబడిన ధర్మశాస్త్రాన్ని తెచ్చిచ్చాడు. ప్రత్యక్ష గుడారపు నమూనా చొప్పున తయారు చేసి వారి మధ్యన దేవుడు పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలంలో నివాసం మందసం నందు ఉండుట ద్వారా వారికి తన యొక్క ప్రత్యక్ష సన్నిధిని అనుగ్రహించాడు. ఆ తరువాత మోషే మరణించినప్పుడు దేవుడు యెహోషువను మోషే ద్వారా నియమించుకుని నాయకుడిగా ఏర్పరిచినట్లుగా డిక్లేర్ చేయించాడు. యెహోషువ ఇజ్రాయేలీలను కనానుకు తీసుకువెళ్ళాడు. యెహోషువ ఇజ్రాయేల్ కనానుకు తీసుకెళ్ళిన తర్వాత కనానును వారు ఆక్రమించుట ప్రారంభించారు. ఆ నేపథ్యంలో యెహోషువ తరువాత న్యాయాధిపతులు మనకు 13 మంది న్యాయాధిపతులు కనిపిస్తారు. న్యాయాధిపతుల గ్రంథంలో చివరి న్యాయాధిపతి సమూయేలు వరకు కూడా ప్రజలు థయోక్రసీ దైవ పాలనలో ఉన్నారు. దేవుడే వారికి పాలకుడిగా ఉండి వారికి నడిపించువాడిగా ఉండి విజయాలు ఇస్తున్నవాడిగా కొనసాగాడు. ఆ సందర్భంలో ఇశ్రాయేలీలు మానవ రాజును కోరుకున్నారు. అందుకు సమూయేలు దేవుని యొద్దకు వెళ్ళి ఏడ్చినప్పుడు దేవుడు ఇజ్రాయేలీల కొరకు సౌలును 40 సంవత్సరాలు రాజుగా ఇచ్చాడు. వాస్తవానికి దేవుడు ఏర్పరచుకున్న రాజు దావీదు. దావీదుకు ముందు 40 సంవత్సరాలు సౌలును వారి కోరిక చొప్పున రాజుగా ఇచ్చి వారి వైఫల్యాన్ని వారికి జ్ఞాపకం చేశాడు దేవుడు ఇజ్రాయేలీలను కరుణించి దావీదును వారిపైన రాజుగా 40 సంవత్సరాలు ఉంచగా రాజ్యం స్థిరపడింది. దావీదు 7 సంవత్సరాలు అతడు హెబ్రోనులో యోధా వారికి రాజుగా ఉన్నాడు. సౌలు మరణం అనంతరం 33 సంవత్సరాలు యోధా వారికి మరియు ఇజ్రాయేలు వారికి కలిపి ఏకరాజ్యం నిర్వహిస్తూ రాజుగా కొనసాగాడు. రాజ్యం పటిష్టపరిచాడు. ఆ సందర్భంలో దావీదు దేవాలయం కట్టడానికి మెటీరియల్ సమకూర్చాడు. దేవుడు అతనితో మాట్లాడి సొలొమోనును నీ కుమారుని ద్వారానే దేవాలయం కడతానని చెప్పాడు. దావీదు తరువాత సొలొమోను 40 సంవత్సరాలు ఇజ్రాయేలీలను పరిపాలించాడు. ఈ యొక్క విశేషాలన్నీ కూడా మనకు సమూయేలు మొదటి గ్రంథము
రెండవ గ్రంథము, రాజుల మొదటి గ్రంథంలో కనిపిస్తాయి. తర్వాత మనం సొలొమోను 40 సంవత్సరాల గొప్ప వైభవంతో కూడినటువంటి రాజ్యం యెరూషలేమును అతడు ముఖ్యమైనటువంటిదిగా చేసుకొని, క్యాపిటల్ సిటీగా, ప్రధాన పట్టణంగా చేసుకొని పరిపాలించాడు. ప్రపంచమంతా అతని ఖ్యాతి వ్యాపించింది. కనుక ఈ విశేషతలు జరిగినప్పుడు మనకు అతని యొక్క రాజ్యం యొక్క ప్రభావం దేవుని చేత ఎంత విస్తరించబడిందో అర్థమవుతుంది. సొలొమోను విగ్రహారాధికుడు అయ్యాడు అతని చివరి దినాల్లో. ఐగుప్తు యొక్క ఫరో కుమార్తెను అతను వివాహం చేసుకొని, అనేక మంది స్త్రీలను వివాహం చేసుకొని, ఉపపత్నులను స్వీకరించి, వారి చేత హృదయం త్రిప్పబడిన వాడై విగ్రహారాధన వైపు వెళ్ళాడు. దేవుని ఎరిగి దేవుని మందిరాన్ని కట్టిన స్థాయి నుండి విగ్రహారాధనకు పడిపోయాడు. ఆ కారణం చేత దేవుడు అతని రాజ్యాన్ని రెండుగా చేశాడు. సొలొమోను అనంతరం యూదా దక్షిణ రాజ్యముగా, ఇజ్రాయేలు ఉత్తర రాజ్యముగా విడిపోయాయి. దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం చొప్పున అతని సంతానములో సింహాసనంపై ఒకడు ఉండక మానడని చెప్పిన మాట వలన యూదా వారికి యెరూషలేమును ముఖ్య కేంద్రంగా పెట్టుకొని సొలొమోను యొక్క కుమారుడైనటువంటి రెహబాము పరిపాలన చేశాడు. యెరోబాము సేవకుడు ఇజ్రాయేలు 10 గోత్రాలను షోమ్రోనును క్యాపిటల్గా పెట్టుకొని అతను పరిపాలన చేశాడు. అతని తరువాత పాపము విస్తరించింది. ఆ కారణం చేత దేవుడు వారిని బబులోను చెరకు పంపించడానికి ఇష్టపడ్డాడు. బైబిల్ని గురించి మనం ధ్యానిస్తున్నాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథం క్రీస్తు పూర్వము 1500 సంవత్సరాలు మొదలు క్రీస్తు శకము 100 సంవత్సరాల వరకు, అనగా 1600 సంవత్సరాలు 40 మంది వ్యక్తులు వ్రాశారు. పాత నిబంధన హెబ్రీ భాషలో, కొన్ని ప్రతులు అరామిక్ భాషలో, క్రొత్త నిబంధన గ్రీకు భాషలో వ్రాశారు. 40 మంది రచయితలు వివిధ కాలాలకు చెందిన వారైనప్పటికీ ఒకే రచయిత రాసినట్లుగా బైబిల్ కనిపిస్తుంది. బైబిల్ గ్రంథాన్ని, పాత నిబంధన గ్రంథాన్ని తోలు చర్మపు కాగితాలపై వ్రాశారు. 24 నుండి 27 వేల చర్మపు చుట్టలు ఓల్డ్ టెస్టిమెంట్ ఒక్కటే వ్రాయబడినట్లుగా గుర్తించారు. ఒక జంతు చర్మం మీద మహా అయితే 1 వచనం నుండి 3 వచనాలు, 4 వచనాలు, అతిపెద్ద చర్మం అయితే వ్రాయగలిగేవారు. వాటన్నింటినీ తగిన కాలంలో కంపైల్ చేసేటట్టుగా దేవుడు ఆ గ్రంథాన్ని తీసుకొని వచ్చాడు. అటు ఉత్కృష్టమైనటువంటి బైబిల్ గ్రంథంలో మనం వివరణ ధ్యానంలో సౌలు, దావీదు, సొలొమోను అను ఇజ్రాయేలు రాజుల యొక్క పరిపాలన గురించి ధ్యానించాము. సౌలు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు 12 గోత్రాలను పాలించాడు. దావీదు ఇశ్రాయేలు జనాంగాన్ని 40 ఏళ్ళు పాలించాడు. మొదటి 7 సంవత్సరాలు హెబ్రోనులో యూదా వారిని పాలించాడు. ఆ తర్వాత 33 సంవత్సరాలు హెబ్రోను వారిని, యూదా వారిని మరియు ఇజ్రాయేలు వారిని, అనగా 12 గోత్రాలను పాలించాడు. అతని తర్వాత సొలొమోను క్రీస్తు పూర్వము 1000 నుండి 960 వరకు అతడు 12 గోత్రాలను పరిపాలించాడు. అతని తర్వాత రాజ్యం 2గా విడిపోయింది. కారణం అతని విగ్రహారాధన. గమనించండి, ఉత్తర రాజ్యంగా ఇజ్రాయేలు 10 గోత్రాలు, దక్షిణ రాజ్యముగా యూదా 2 గోత్రాలు, యూదా రాజ్యము దక్షిణ రాజ్యముగా. రెహబాము అను సొలొమోను కుమారుని పరిపాలన క్రింద అతని కుటుంబీకులు పరిపాలించారు, 20 మంది రాజులు. అయితే యెరోబాము అను సేవకుని యొక్క ఆక్యుపేషన్ ద్వారా దేవుడు అతనికి అప్పగించుట ద్వారా అతడు 10
ట్రైబ్స్ 10 గోత్రాలకు చెందినటువంటి ఇజ్రాయేలు అనే ఉత్తర రాజ్యాన్ని షోమ్రోను ముఖ్య కేంద్రంగా చేసుకుని పాలన చేసి, యెరోబాము చెడ్డవాడు. అతని యొక్క తాత్పర్యములో కొనసాగింపులో మనకు సుమారుగా 722 క్రీస్తు పూర్వం అప్పటి వరకు 19 మంది చెడ్డ రాజులు ఇజ్రాయేలును పరిపాలించారు. ఉత్తర రాజ్యము యెరోబాము క్రింద కొనసాగగా 19 మంది రాజులు పరిపాలన చేశారు. ఈ 19 మంది రాజులు చెడ్డ రాజులు, చాలా భయంకరమైనటువంటి రాజులు. వీరి యొక్క చరిత్ర రాజుల గ్రంథములో, దినవృత్తాంతాల గ్రంథంలో మనకు కనిపిస్తుంది. సౌలు దావీదు యొక్క పాలన సమూయేలు గ్రంథంలో కనిపిస్తుంది. సొలొమోను పాలన రాజుల మొదటి గ్రంథంలో కనిపిస్తుంది. మొదటి అధ్యాయాలన్నీ కూడా సొలొమోను రాజు అయినటువంటి దావీదు వృద్ధుడైన తరువాత సొలొమోనును ఏ విధంగా రాజును చేశాడో రాజుల మొదటి గ్రంథంలో కనిపిస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం పఠిస్తున్నప్పుడు ఈ ముగ్గురు రాజుల కాలం తర్వాత బబులోనుకు యోధావారు చెరకు వెళ్ళినప్పుడు, అనగా క్రీస్తు పూర్వం 586 వరకు, క్రీస్తు పూర్వం 586, ఈ వివరణ నేను మరలా ఇస్తాను జాగ్రత్తగా. 86 వరకు ఈ డివైడెడ్ కింగ్డమ్, విడిపోయినటువంటి రాజ్యం, ఉత్తర రాజ్యం 19 మంది చేత, దక్షిణ రాజ్యం 20 మంది చేత పరిపాలన చేయబడింది. క్రీస్తు పూర్వం 722లో షోమ్రోను నుండి మనం చూసినప్పుడు పరిపాలన సీజ్ అయింది. వాళ్ళు అష్షూరుకు చెరగా వెళ్ళిపోయారు. అష్షూరు ముఖ్య పట్టణం నినివే. అష్షూరియులు ఈ ఉత్తర రాజ్యమైనటువంటి 10 గోత్రాల వారిని చెరలోకి తీసుకొని వాళ్ళు పరిపాలించారు. ఇశ్రాయేలీయులు పరిపాలన పద్ధతులు దైవ వ్యతిరేకంగా ఉన్నప్పుడు, ధర్మశాస్త్రాన్ని వారు నిరాకరించి 4వ ఆజ్ఞ, దేవుని యొక్క ఆ విశ్రాంతి దినమును పాటించని కారణం చేత ప్రభువు సొలొమోను అనంతరం బబులోను చెర వరకు లెక్కించి 70 సంవత్సరాలు ఆ భూమికి విశ్రాంతి ఇవ్వటానికి, అంటే 490 సంవత్సరాల్లో 70 సంవత్సరాలు తీస్తే 420 సంవత్సరాలు. కనుక 6 దినాలు పని చేయాలి, 7వ దినం విశ్రాంతి దినం కనుక, అలాగే ప్రతి 7వ సంవత్సరం విశ్రాంతి సంవత్సరం కనుక భూమి 490 సంవత్సరాలు ఈ రాజుల యొక్క పరిపాలనలో విశ్రాంతి పొందలేదు కనుక దేవుడు విశ్రాంతిని కనానుకు ఇవ్వటానికి వారిని బబులోనుకు పంపించాడు. ఆ బబులోనుకు చెరగా పంపించిన సందర్భాన్ని నేను వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. క్రీస్తు పూర్వము 500 నుండి 600 మధ్య కాలంలో ఇర్మియా ప్రవచనాలు చెప్పాడు. ఇర్మియా చెరకు వెళ్ళక మునుపు యెరూషలేములో ప్రవచనాలు చెప్పాడు. అప్పటికే ఇజ్రాయేలు వారు అష్షూరు చెరకు వెళ్ళిపోయి ఉన్నారు. మారు మనసు పొంది బుద్ధి తెచ్చుకొనవలసినటువంటి యూదా జనాంగము, జెరూజలేము వాస్తవ్యులు అయినటువంటి వారు వారి ఇష్టానుకూలంగా బ్రతకటం ప్రారంభించారు. ఆ సమయంలో దేవుని వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇర్మియా ద్వారా మాట్లాడటం ప్రారంభించాడు. ఇర్మియా యూదా జనాంగానికి చెప్పినది ఏమిటంటే, దేవుడు మిమ్ములను బబులోనుకు కొనిపోవాలనుకుంటున్నాడు, 70 సంవత్సరాలు మీకు అక్కడ నియమించాడు. బబులోను దీవించబడుతుంది వీరి చేత, బబులోనుకు వెళ్ళి అభివృద్ధి చెందుతారు వీరు. అయితే యూదులకు నచ్చనిది ఒకటి ఉన్నది, అదేమిటంటే కనాను విడవటం. ఎందుకంటే వారి చరిత్ర అలాంటిది. ఐగుప్తు దేశము నుండి వారు దేవుని చేత విమోచించబడి గ్రద్ద తన పిల్లలను రెక్కలపై మోసి తెచ్చినట్లు దేవుడు వారిని తీసుకుని రాగా వారు కనానులో ఉన్నారు. వారు స్వతంత్రులనే భావనలో ఉన్నారు. వారికి దాస్యము అనేది
దేవుడు లేకుండా చేశాడనే నమ్మకంలో ఉన్నారు. మరలా దేవుడు దాస్యానికి ఎందుకు పంపుతాడు? మరలా ఎందుకు దేవుడు కనాను నుండి దూరం చేస్తాడు? ఎందుకంటే అప్పటికే దేవాలయం వారి మధ్యన నిర్మితమై ఉన్నది కదా సొలొమోను చేత. సొలొమోను నిర్మించినటువంటి దేవాలయము యొక్క కార్యాలు నెరవేరుతూ ఉన్నాయి కదా. అటువంటప్పుడు దేవుడు ఎందుకు మమ్మల్ని బబులోనుకు పంపుతాడు? ఇర్మియా దైవ వ్యతిరేక ప్రవక్త అనే అపోహకు వాళ్ళు వెళ్ళారు. ఇర్మియా చాలా శక్తివంతమైనటువంటి ప్రవక్తగా, విలపించేటువంటి ప్రవక్తగా తన ప్రవచనాలు చెప్పాడు. క్రీస్తు పూర్వము 600 సంవత్సరాలప్పుడే నెబోపలాజరు యొక్క కుమారుడైన నెబుకద్నెజరు యూదా మీద దండెత్తి వచ్చి యెరూషలేమును కబళించడానికి యత్నం చేశాడు. ఆ నేపథ్యంలో యెరూషలేము చుట్టూత దండ్లు కట్టాడు. ఆ యెరూషలేము చుట్టూత అతడు దండ్లు కట్టి కొందరిని బబులోను చెరకు తీసుకెళ్ళాడు. అందులో షడ్రక్, మిషక్, అబేద్నెగో, దానియేలు ఉన్నారు. మరలా రెండవ పర్యాయము అతడు వచ్చాడు. మొదట క్రీస్తు పూర్వం 605, రెండవ పర్యాయం క్రీస్తు పూర్వం 600. 600 అప్పుడు వచ్చినప్పుడు యెహెజ్కేలు బబులోనికి వెళ్ళాడు యూదా నుండి. ఆ సమయంలో ఇర్మియా యెరూషలేములో ప్రకటనలు చేస్తున్నాడు. చెరకు ముందు చెరా సమయంలో ఇర్మియా, యెహెజ్కేలు మరియు యెషయా ప్రవచనాలు ఇస్తున్నారు. ఇర్మియా కాలంలో ఇర్మియా చెప్పిన సందేశానికి బాధపడి నొచ్చుకున్నటువంటి ఇశ్రాయేలీయులు ఇర్మియాను బొండ వేసి బిగించారు, గోతులోనికి తోశారు, ఆహారం ఇవ్వకుండా బాధించారు. అయితే ఇర్మియా చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు నన్ను ఎంత హింసించినా కూడా దేవుడు మిమ్మలను బబులోను చెరకు తీసుకెళ్తున్నాడు. కారణం ఏమిటంటే మీరు దేవుణ్ణి మరిచిపోయినటువంటి వారుగా, విశ్వాసఘాతకులుగా జీవించారు మీరు. అందుకే భూమికి విశ్రాంతి ఇవ్వటానికి దేవుడు తీసుకెళ్తున్నాడు, నెబుకద్నెజరు వచ్చేస్తున్నాడని ప్రకటన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథము దేవుని యొక్క ప్రేరణ వలన అనుగ్రహించబడినది. పరిశుద్ధ బైబిల్ గ్రంథము దేవుని లేఖనము. దేవుని లేఖనము దేవుని ఆత్మ ప్రేరితము. దేవుని ఆత్మ చేత బోధించబడి నడిపించబడిన వారు 40 మంది ఈ యొక్క గ్రంథాన్ని రాశారు. వివిధ ప్రాంతాలకు, వివిధ కాలాలకు చెందిన 40 మంది భక్తులు వ్రాసినప్పటికీ కూడాను ఈ 66 పుస్తకాలు ఒకే వ్యక్తి రాసినట్టుగా కనబడటానికి కారణము దేవుని ప్రేరణ. దైవాత్మ ప్రేరణ ఒకే వ్యక్తిగా చరిత్ర రాశాడు. పాత నిబంధనను గురించి మనం ఇప్పటికే ధ్యానించాము. పాత నిబంధన, కొత్త నిబంధనల మధ్య ఉన్న విశ్రాంతి కాలం, నిశ్శబ్ద కాలం, సైలెంట్ పీరియడ్ని గురించి మరొక పర్యాయం ధ్యానిద్దాము. క్రొత్త నిబంధనను గురించి కొన్ని వివరాలు చెబుతాను. క్రొత్త నిబంధన గ్రంథము అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 2వ భాగము మనకు కనిపిస్తోంది. ఇది 27 పుస్తకాల చేత ఏర్పాటు చేయబడినటువంటిది ఈ క్రొత్త నిబంధన గ్రంథము. ఈ 27 పుస్తకాలు కూడా మనం చూస్తున్నప్పుడు 4 సువార్తలు కనిపిస్తాయి. ఇందులో అపోస్తల కార్యములు చరిత్ర గ్రంథం కనిపిస్తుంది. అలాగే పౌలు పత్రికలు 13 కనిపిస్తాయి. ఇతర పత్రికలు మిగిలిన వారు యోహాను, పేతురు రాసినటువంటి, యాకోబు, యూదా రాసిన పత్రికలు ఉన్నవి.
21 పత్రికలు మొత్తం కనిపిస్తాయి. చివరిగా ప్రకటన గ్రంథం వివరించబడింది. వీటిని కనుక మనం ధ్యానిస్తున్నప్పుడు మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏమిటంటే, దైవ ప్రణాళిక ఏ విధంగా ముగించబడబోతోంది, దేవుని యొక్క మర్మమైనటువంటి సంఘము, దైవ మర్మము, క్రీస్తు సంఘము కొరకు మరణించుట. ఇది పాత నిబంధన గ్రంథంలో మర్మంగా ఉంది. ఈ మర్మము క్రొత్త నిబంధనలో దేవుడు పౌలు గారికి ప్రత్యక్షపరిచాడు. ఈ మర్మము ప్రకటించబడింది, తెలియచేయబడింది అపోస్తలుల చేత. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు జననముతో ప్రారంభమై యేసుక్రీస్తు ప్రభువు నూతన భూమిపై తన రాజ్యమును ఏర్పాటు చేసే వరకు కూడా ఉన్నటువంటి విశేషతలను క్రొత్త నిబంధన తెలియచేయగా, పాత నిబంధన గ్రంథం అంతా చరిత్ర మాట్లాడుతుంటే క్రొత్త నిబంధనలో చరిత్రతో పాటు భవిష్యత్తు కూడా వర్ణించబడింది. క్రొత్త నిబంధనలో భవిష్యత్తును దేవుడు వర్ణించాడు. 4 సువార్తలు వ్రాయబడ్డాయి. మత్తయి అనువాడు యేసుక్రీస్తును రాజుగా చూపించదలిచాడు. మార్కు అను సువార్తికుడు యేసుక్రీస్తును సేవకునిగా చూపించదలుచుకున్నాడు. లూకా యేసుక్రీస్తును మనుష్య కుమారునిగా చూపించాడు. యోహాను యేసుక్రీస్తు ప్రభువును దేవుని కుమారుడిగా చూపించాడు. ఈ 4 రూపాలు, ఒకటి రాజు, సేవకుడు, మనుష్యుడు, దేవుని కుమారుడు. ఈ 4ంటికి 4 గుర్తులు ఉన్నాయి. రాజు సింహం, సేవకుడు దూడ, మనుష్య కుమారుడు మనుష్య ముఖం, దైవ కుమారుడు పక్షిరాజు ముఖం. ఈ 4 ముఖములను గూర్చి మనకు యెహెజ్కేలు గ్రంథంలో వివరించబడింది. 1వ అధ్యాయం మొదలు 4 జీవుల యొక్క ముఖరూపాలు ఈ విధంగా కనిపిస్తున్నాయి అని అన్నాడు యెహెజ్కేల్లో. ఆ 4 జీవుల యొక్క ముఖరూపం ప్రత్యక్షత యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. జరగబోయేటువంటి సంగతులను గూర్చి యెహెజ్కేలు, దానియేలు చెప్పిన విషయాలు ఏమిటంటే, ఒక క్రొత్త రాజ్యం రాబోతోంది అన్నాడు దానియేలు గ్రంథంలో. అది భూలోకములో ఉన్న రాజ్యాలన్నింటినీ కూడా తుత్తినీల చేస్తుంది అన్నాడు. ఆకాశము నుండి ఒక చేతి రాతి వంటి రాయి వచ్చింది అన్నాడు. కనుక నెబుకద్నెజరుకు కలిగినటువంటి దర్శనములో రాజ్యాల వివరణ ఇచ్చాడు. శిరస్సు బబులోను బంగారం. ఆ తరువాత వచ్చినటువంటి రాజు మాదియా, మోస్ట్ పవర్ఫుల్ కింగ్, బలమైనటువంటి వాడు, ఎత్తడి, భుజములు ఎత్తడి. తర్వాత ఉదర భాగం నుండి తొడల వరకు ఉన్న భాగం ఇనుము, గ్రీకు రాజ్యం. తర్వాత రోమన్స్ యొక్క రాజ్యం. ఈ రోమీయుల యొక్క పరిపాలనలోనే యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు. నెబుకద్నెజరు యొక్క బబులోను సామ్రాజ్యం, మాదీయుల సామ్రాజ్యం, పారసీకుల సామ్రాజ్యం, గ్రీకేయుల సామ్రాజ్యం, రోమనుల సామ్రాజ్యం. ఇలా సామ్రాజ్యాలు ఏర్పడుతూ వచ్చినప్పుడు చివరిగా చెప్పాడు, పాదములు ఇనుము, ఇసుక, పొసగని స్థితిగతులు ఉంటాయి అన్నాడు.
రోమా సామ్రాజ్యం అంతం తరువాత ఇండిపెండెంట్ అయిపోయింది ప్రపంచం. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతమే పాలకులు ఉన్నారు. క్రీస్తు శకంలో రాజ్యముల యొక్క విధానాలు మారిపోయాయి. మనకి స్వతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15. దానికి ముందటి కాలాన భారతదేశంను బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. బ్రిటిష్ సామ్రాజ్యం రవి అస్తమించని సామ్రాజ్యం నుండి భారతీయులు స్వతంత్రం పొందారు. ఇండియా పాకిస్తాన్ ఆవిర్భావం. ఇండియా నుండి పాకిస్తాన్ విడిపోయింది. ఆ నేపథ్యం చూస్తే 50 సంవత్సరాల్లో మోర్ దాన్ 50 కంట్రీస్ గాట్ ఇండిపెండెన్స్. భారతదేశమే కాదా 50 ఏండ్లలో స్వతంత్ర దేశాలు ఏర్పడ్డాయి. ఎవరిని వాళ్ళే పరిపాలించుకునే పార్లమెంటేరియన్ మెథడ్స్, డెమోక్రటిక్ కంట్రీస్ ఏర్పడ్డాయి. ప్రజలే పాలకులుగా వచ్చేశారు. అక్కడే ఈ పొసగని రాజ్యం, ఇనుము ఇసుక పొసగము చూశారు, అలాంటి రాజ్యం వస్తుంది. అప్పుడు ఆకాశము నుండి ఒక చేతితో పంపబడిన రాయి వేగంగా వచ్చి వీటినన్నిటి చితక్కొట్టింది. ఈ డెమోక్రటిక్ పార్లమెంటరీ సిస్టంలో ఉన్నటువంటి ఈ ఇండిపెండెంట్ రాజ్యాల నాయకత్వాలన్నీ కూడా వైఫల్యం చెందిపోతాయి చివరి రోజుల్లో. ప్రభుత్వాల మీదకు, రాజ్యాల మీదకు, మనుషుల మీదకు లేస్తారు. ప్రజలను పరిపాలించే వాళ్ళు ఈ పార్లమెంటరీ సిస్టంలో 5 ఏళ్ళకు ఒకసారి 4 ఏళ్ళకు ఒకసారి మారిపోతుంటారు. దాని వెంబడి మార్పులు చాలా వేగంగా వచ్చేస్తూ ఉంటాయి. ఆ నేపథ్యంలో, ఆ మార్పుల నేపథ్యంలో క్రీస్తు రాకడ, క్రీస్తు రాజ్య స్థాపన కొరకుంటుందనేది, ఆ రాయి వచ్చి రాజ్యాలన్నింటినీ తుక్కుగా చితక్కొట్టి క్రీస్తు తన రాజ్యాన్ని తేబోతున్నాడనేది ఎస్కటాలాజికల్ స్టడీ వివరించబడింది. భవిష్యత్తులో జరగబోవు విశేషమైన అంశాలు పేర్కొనబడ్డాయి. కనుక క్రొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తముతో స్థాపించబడింది. న్యూ టెస్టిమెంట్ ఈజ్ హార్ట్ బీట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గుండె చప్పుడది. నశించిన దానిని వెదికి రక్షించాలనే దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక. మానవుల రక్షణార్థం తన కుమారుడైన యేసుక్రీస్తును నరునిగా ఈ లోకానికి పంపి, ఆయన మానవ మాంసయుక్త దేహమందు పాపమునకు శిక్ష దేవుడే స్వయంగా సిలువలో విధించి మానవ జాతికి ఉచిత పాప క్షమాపణ కొరకైన అవకాశం కలిగించాడు. అది నూతన నిబంధనలో పెద్ద గొప్ప ఆధ్యాత్మిక సత్యం. కాబట్టి ఈ 4 సువార్థికులు కూడాను యేసుక్రీస్తును డెఫినెట్గా ప్రజెంట్ చేశారు. సినాప్టిక్ గాస్పల్స్, సమదృక్పథ సువార్తలుగా మత్తయి, మార్కు, లూకా ఉండగా ప్రత్యేకమైన సువార్తగా యోహాను ఉంటుంది. ఈ యోహాను సువార్త యేసుక్రీస్తును దైవ కుమారుడిగా రుజువు చేసింది. యేసుక్రీస్తు యొక్క జననాన్ని గూర్చి లూకా, మత్తయి మాత్రమే వ్రాశారు. కానీ యేసు యొక్క మరణం గూర్చి 4 రాశారు. కనుక యేసు జననం కంటే ప్రధానమైనది యేసు యొక్క మరణం. యేసు మరణము, భూస్థాపితం, పునరుత్థానము మరియు ఆరోహణము, ఈ 4 ప్రధానమైనటువంటివి గమనించాలి. 4 సువార్తలలో కన్యక గర్భాన యేసుక్రీస్తు పుట్టి ప్రవచనాలు నెరవేర్చాడు. కన్యక గర్భవతి అవటంతో ప్రారంభమైనటువంటి సువార్తలు. ఆయన ఆకాశానికి ఆరోహణుడు ఉండగా దేవదూత చెప్పాడు, తిరిగి వస్తాడు,
ఏ విధంగా వెళుతున్నాడు, మళ్ళీ ఆ విధంగానే తిరిగి వస్తాడని దేవదూత ద్వారా చెప్పబడిన మాటలు నెరవేరటం కొరకు సకల లోకం ఎదురు చూస్తుంది. యేసుక్రీస్తు ప్రభు జన్మము, యేసుక్రీస్తు ప్రభు జీవితము, యేసుక్రీస్తు ప్రభు మరణము, యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానము, ఇదే 4 సువార్తలలో ప్రధాన బోధనాంశం. మానవ పాపానికి దేవుడు మానవునికి ఏ విధంగా ప్రత్యామ్నాయంగా తాను దిగి వచ్చాడో తెలియచేసిందే క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన వచ్చుట చేత పాత నిబంధనను కొట్టివేసి ఉన్నాడు. ఇది మేజర్ డాక్టర్నల్ ఇష్యూ, అర్థం కావాలి. పాత నిబంధన కొట్టివేయబడుట, క్రొత్త నిబంధన స్థాపించబడుట అర్థం చేసుకుంటే న్యూ టెస్టిమెంట్ అర్థమవుతుంది. పాత నిబంధనలో దేవుడు వారి మధ్యన భౌతికమైనటువంటి ఆలయాన్ని ఉంచగా, క్రొత్త నిబంధనలో విశ్వాసులనే తన ఆలయంగా మార్చుకున్నాడు. ఇది సంపూర్ణ ఆధ్యాత్మికం. దీనిలో భౌతికం లేదు, ఆచారం లేదు, స్వేచ్ఛ ఉంది. ఇందులో యేసుక్రీస్తు ప్రభు జీవితం మనకు ఆయన యొక్క ప్రత్యేకతను వివరించింది. ఆయన ప్రతి రోగిని స్వస్థపరుస్తూ తిరిగాడు. ఆయన బోధలో అధికారం ఉన్నది, ఆయన మాటలో అధికారం ఉన్నది. ఆయన దయ్యముల పైన అధికారం కలిగి ఉన్నాడు, మరణము పైన అధికారం కలిగి ఉన్నాడు, శత్రువుల పైన అధికారం కలిగి ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారాలు మనకు ఈ 4 సువార్తలు తెలియజేశాయి. కనుక సువార్తల సారాంశం చాలా ప్రత్యేకమైనటువంటిది. సువార్తలలోనే క్రీస్తు యొక్క జీవితం, మరణం, పునరుత్థానం లెక్కించబడ్డాయి. ఆయన మరణించకపోతే మానవునికి విమోచన లభించేది కాదు. ఇక యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుని ప్రణాళిక ఏమిటి? ఎఫెసీ 1:6 యేసుక్రీస్తునందు సంఘాన్ని దేవుడు చూడటం. ఆ సంఘం ఎట్లా ప్రారంభమైంది? యేసుక్రీస్తు ఎవరి కొరకు ప్రాణం పెట్టాడు? ఆ సంఘం ఎట్లా ప్రారంభమైందనగా, యేసు తాను 12 మందిని శిష్యులుగా తీసుకున్నాడు. అందులో ఒకడు యూదా ఇస్కరియోతు ద్రోహిగా మారి యేసును అప్పగించాడు. 11 మందితో మత్తయ్య అనేటువంటి ఆయన్ని చీటీల ద్వారా అపోస్తలుడిగా ప్రకటించుకున్నారు. దేవుడు అతని పేరిచ్చాడని భావించారు వాళ్ళు. ఈ 12 అపోస్తలులు యేసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుద్ధానము అనంతరం కొన్ని ప్రత్యక్షతలు వారి కొరకే దేవుడిచ్చాడు. వారు కన్ఫర్మ్ చేసుకున్నారు, ఆయన మృతులలో లేడు, సజీవుడిగా లేచాడు, మేము ఆయన చూచాము. వారు చూస్తుండగానే ఆకాశ మధ్యమంలో ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. మేఘాల మీద ఆయన కొనిపోబట్టం చూశారు. ఆయన వెళ్ళకముందు చెప్పినటువంటి ఆజ్ఞ, దేవుని చేత వాగ్దానం చేయబడి క్రీస్తు చేత పంపబడబోతున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల వారి మీదకి వచ్చే వరకు కూడా వారు సువార్తకు వెళ్ళొద్దని, అప్పటి వరకు మేడగదిలో కనిపెట్టుకొని ఉండమని యేసు ప్రభు వారితో చెప్పాడు. యేసయ్య మాట చొప్పున ఆ మేడగదిలో వాళ్ళు గ్యాదర్ అయ్యారు. 120 మెంబర్స్ ఉన్నారు వాళ్ళు. అందులో అపోస్తలులతో పాటు యేసుకు పరిచర్య చేసిన స్త్రీలు, తల్లి మరియా అక్కడున్నారు. మగ్దలేనే కూడా ఉన్నది. ఆ 120 మంది 10 దినాలు ప్రార్థించినప్పుడు పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప వేగమైనటువంటి వాయువు శబ్దముతో అగ్ని నాలుకల వలె విభాగించబడి కనపడి వ్రాలగా వారు అన్య భాషల్లో మాట్లాడారు. వేరొక భాష, అక్కడ ఉన్న ప్రజల ప్రాంతపు భాషల్లో వీళ్ళు మాట్లాడారు. వాస్తవంగా పస్కా పండుగ నుండి పెంతెకొస్తు పండుగ వరకు ఉన్న 50 దినాలు యెరూషలేము వెలుపట ఉన్నటువంటి యూదా ప్రజల్లో నుంచి
కుటుంబంలో పురుషులు హాజరయ్యేటువంటి వారు. పస్కా నుండి పెంతెకొస్తు వరకు దేవాలయం దగ్గరే ఉండిపోయేవాళ్ళు. యెరూషలేములో 50 రోజుల మజిలీ ఉండేది. మళ్ళీ వెళ్ళి వెనక్కి రావటానికి కుదరదు కనుక కంటిన్యూ అయ్యేవాళ్ళు. ఆ పెంతెకొస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ 120 మందిని దర్శించినప్పుడు సంఘం ఏర్పడింది. వారిలో నుండి పేతురు లేచి బహిరంగ సాక్ష్యంతో పాటు వాక్యం చెప్పినప్పుడు 3000 మంది సంఘంగా ఏర్పడ్డారు. ఆ 3000 మంది 5000 మంది అయ్యారు తర్వాత అధ్యాయంలో. అలా 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 దినదినాభివృద్ధి చెందారు. వారి విశ్వాసం ఏమిటంటే యేసుక్రీస్తు దేవుని ప్రత్యక్షత, యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు వారి మధ్యన నరావతారికి సంచరించిన దేవుడని వాళ్ళ మత విశ్వాసం, వారి యొక్క హృదయాల్లోని విశ్వాసం, దేవుని యొక్క వాక్యం యొక్క పరిపూర్ణమైనటువంటి బోధ. ఎప్పుడైతే అపోస్తలులు తమ యొక్క పిరికితనములో నుండి విడుదల పొంది ఆత్మచేత ధైర్యం పొందారో దూసుకెళ్ళారు. ఆసియాకు పేతురు వచ్చాడు. ఆ తర్వాత పౌలు గారిని ప్రభు పిలిచాడు. ఆయన యూరప్ ఖండానికి వెళ్ళాడు. మైనర్ ఏషియాకి పీటర్ వచ్చాడు. ఇండియాకి తోమా గారు వచ్చాడు. అలా ఆయన 12 మంది శిష్యులు ప్రపంచవ్యాప్త సువార్థీకరణకు ఆజ్యులయ్యారు, కారకులయ్యారు. క్రీస్తు శకం 70కి వచ్చేటప్పటికి అంత కంఫర్టబుల్ జోన్లోకి వచ్చేసింది. ఆ నేపథ్యంలో టైటస్ అనేటువంటి రోమన్ గవర్నర్ వచ్చి యూదులందరినీ కూడా చెదరగొట్టేశాడు. జెరుబ్బాబెలు కట్టించిన దేవాలయాన్ని ముక్కలు చేశాడు, పారేశాడు. రాతి మీద రాయి నిలవకుండా ఉండే కాలం ఒకటి వస్తుందని యేసు ప్రభు చెప్పిన లేఖనం టైటస్ అనేటువంటి గవర్నర్ ద్వారా నెరవేరినట్లుగా మనం చూస్తాము. ప్రపంచం అంతా యూదులు చెదిరిపోయారు, సువార్త చేతబట్టుకుని వెళ్ళిపోయారు. ఆ నేపథ్యంలో జరిగిన సంఘటన ఏమిటంటే క్రైస్తవ్యం విస్తరిస్తున్నప్పుడు యోధా మతంలో ఉన్నటువంటి నిష్ఠాగరిష్ఠుడైనటువంటి సౌలు అనేటువంటి యవనుడు క్రైస్తవులను హింసించుటకు బయలుదేరాడు. సౌలు దమస్కు మార్గమునుండగా ప్రభు ఆకాశ మధ్యమాన ప్రత్యక్షమై తనెవరో అతనికి తెలియపరిచి అతను మార్చుకున్నాడు. మార్పు లేకుండా క్రైస్తవ్యం సాధ్యం కాదు. మారు మనసు ప్రధానం. పౌలు మారు మనసు పొందాడు. గుడ్డివాడై ఉన్నప్పుడు 3 దినాలు గుడ్డివాడై ఉన్నప్పుడు అననీయ అనేటువంటి ఒక ప్రవక్త ద్వారా దేవుడు అతని కన్నులు తెరిచాడు. ఆ తర్వాత 3 సంవత్సరాలు అరేబియాకి వెళ్ళాడు. లేఖనాలు పరిశీలించి ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫెసీస్ని న్యూ టెస్టిమెంట్లో యేసుక్రీస్తు జీవితంతో, జీవనంతో, జీవన విధానంతో పోలిక చేసి యేసుక్రీస్తే దేవుడు అనుగ్రహించు రక్షణ, ఆయన ద్వారా తప్ప ఏ నామమున రక్షణ లేదనేటువంటి ఒక ఉన్నత సత్యాన్ని పౌలు బయటికి తెచ్చాడు. పౌలు గారి కన్వర్షన్ 9వ అధ్యాయంలో కనిపిస్తుంది. పౌలు ఎంత క్రూరుడంటే స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపించాడు. యాక్ట్స్ 7లో ఈ వివరాలు మనకు కనిపిస్తాయి. పౌలు పరిచర్యకు వచ్చిన తర్వాత 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. ఆ వివరాలు ఆ కాలంలో నేను వివరిస్తాను. 3 మిషనరీ ప్రయాణాలు పౌలు గారు చేశాడు. ఒక్కొక్క మిషనరీ ప్రయాణంలో ఒక్కొక్క రకంగా సంఘాలను కట్టుకుంటూ వెళ్ళాడు. బర్నబా అనేటువంటి ఒక ఆదరణ పుత్రుడు, హెచ్చరిక పుత్రుడిగా పిలువబడినటువంటి వాడు పౌలును చేర్చుకున్నాడు. పౌలును మొట్టమొదట చేర్చుకుంది అతనే. పేతురుకు కూడా అతనే స్పాన్సర్. ఇతను పౌలును సంరక్షించి అతని పరిచర్యకు ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేశాడు. మొదటి మిషనరీ ప్రయాణం వాళ్ళిద్దరూ కలిసి చేశారు. బర్నబా మేనలుడైనటువంటి మార్కును తీసుకుని వెళ్ళగా మార్కు పారిపోయాడు. పౌలు కఠినంగా మార్కును వద్దన్నాడు. బర్నబా తీసుకెళ్దామన్నాడు. వారిద్దరి మధ్య భేదాభిప్రాయంతో బర్నబా మార్కును తీసుకుని పరిచర్య చేయటకు వెళ్ళిపోయాడు. పౌలు సైలస్, శీల, తీతుకు, తిమోతి వీళ్ళని తీసుకుని ఆయన సేవకు వెళ్ళిపోయాడు. సెకండ్ మిషనరీ జర్నీ, థర్డ్ మిషనరీ జర్నీస్లో వాడు సంఘాలు స్థాపించారు. కొరింథీ సంఘం, ఎఫెసీ సంఘం, ఫిలిప్పీ సంఘం, తెసలోనిక సంఘం, గలతీ సంఘం, కొలసీ సంఘం, ఫిలిప్పీ సంఘం,
ఇలా సంఘాలు ఏర్పడటం వచ్చాయి. పౌలు చాలా శ్రమలు పొందాడు, దేవుని కొరకు చాలా శ్రమలు పొందాడు. కొరింథీ పత్రికల శ్రమల వివరాలన్నీ రాశాడు. 1:40 కొరడా దెబ్బలు ముమ్మారు తిన్నాడు. ఆయన సముద్రంలో బాధపడ్డాడు, వాడ పగిలిపోయి ఆకలితో బాధపడ్డాడు, ఒంటరైపోయాడు. క్రూర మృగాల వల్ల, చెడ్డ మనుషుల వల్ల హాని పొందేటువంటి స్థితిలో గుండా వెళ్ళాడు. ఎంత భయంకరమైన శ్రమలు అనుభవించిన వాటన్నిటికీ ఒక ఉద్దేశం ఉందని పౌలు నమ్మి ఎదురుకు వెళ్ళాడు. కనుక పౌలు 13 పత్రికలు రాశాడు. హెబ్రీ కూడా కలుపుకుంటే 14 రాసినట్లు. హెబ్రీ గ్రంథకర్త ఎవరు అనేది తేలలేదు. పేతురు 2 పత్రికలు రాశాడు. యోహాను 3 పత్రికలు, యోహాను సువార్త మరియు ప్రకటన గ్రంథం రాశాడు. కనుక యేసుక్రీస్తు సహోదరులను చెప్పబడిన యాకోబు, యూదా ఇద్దరు కూడా వాళ్ళు కూడాను వారి పత్రికలు రాశారు. ఫైనల్గా యేసుక్రీస్తు ప్రభు తన ప్రత్యక్షతను తన దాసులకు ఇచ్చుటకు పద్మాసులో పరవాసిగా ఉన్న యోహానుకు ప్రకటన గ్రంథాన్ని ఇచ్చారు. ప్రకటన గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయంలో యేసు ఆయనకు ప్రత్యక్షమైనట్లు, 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలకు లేఖలు, 4వ అధ్యాయంలో ఆకాశం తెరవబడి సంఘము ఆకాశానికి కొనుపోబడ్డం. అదే సమయంలో దానియేలు చేత చెప్పబడిన 70వ వారంలో చివరి వారమైన 7 సంవత్సరాలున్న చివరి వారం 70వ వారంలో యాంటీ క్రైస్ట్ పరిపాలన భూమి మీద జరగటం, ప్రభు 7 ఏళ్ల తర్వాత భూమి మీద దిగిరావటం, పరిశుద్ధులైనటువంటి మృతులు తిరిగి లేచి ఆయనతో కూడా రాజ్యం చేయటానికి రాగా యాంటీ క్రైస్ట్ను ఆయన సమ్మానించటం, అపవాదిని 1000 సంవత్సరాలు పాతాళంలో బంధించడం, 1000 సంవత్సరాలు భూమి మీద యేసుక్రీస్తు వారు రాజ్యం చేయటం, ఆ తర్వాత కొంతకాలం అపవాదిని విడిచిపెట్టడం, వాడు దూతలతో ప్రభువుకు వ్యతిరేకమైనప్పుడు పరలోకం నుండి అగ్ని వచ్చి వాడిని కాల్చివేయటం, ఆ తర్వాత ఆయన తీర్పు తీర్చటం, కడమ మృతులను లేపి తీర్పు తీర్చటం, ఆ తీర్పు అనంతరం అగ్నిగుండంలో సాతాను యొక్క త్రయముతో పాటు అపవిత్రులైన మానవులందరూ త్రోసివేయబడటం, విశ్వసించినటువంటి విశ్వాసులందరూ కూడా నూతన భూమి నూతన ఆకాశంలో యేసుక్రీస్తుతో ఉండేటట్టుగా శాశ్వతంగా ఉండేటట్లుగా దేవుడు ఏర్పాటు చేయటం, పంచభూతాలు మిక్కడమైన వెంటతో లయమైపోవటం, సూర్యుడు చంద్రుడు సముద్రము గతించిపోవటం, భూమి గతించిపోవటం, నూతన ఆకాశం నూతన భూమి ఆవిర్భావం రావటం, దానిలోనికి పెండ్లి కుమార్తె వధువుగా దిగి రావటం, ప్రభు వారితో కూడా ఉండటం, ఇవన్నీ కూడా రాస్తూ వచ్చాడు. ఈ విధంగా ప్రకటన గ్రంథంతో బైబిల్ గ్రంథం ముగుస్తుంది. ఎస్కటాలాజికల్ జరగవలసిన విషయాలతో ప్రకటన గ్రంథం రాయబడింది. మనకు 3వ అధ్యాయం వరకు మాత్రమే సంఘానికి సంబంధించిన కాలం కనిపిస్తుంది. దాన్ని కృపాకాలం అన్నారు. ఈ కృపాకాలంలో దేవుడు ఉచితంగా తన కుమారుని ద్వారా పాప క్షమాపణ రక్షణ ఇస్తున్నాడు. ఇది విశేషం.